నెక్స్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్లోని 6th క్వశ్చన్ చూద్దామండి. రీటా గోస్ 20 kilometers towards east from a point A to the point B. From B, she moves 30 kilometers towards west along the same road. If the distance towards east is represented by a positive integer, then how will you represent the distance traveled towards west? By which integer will you represent her final position from A? ఇక్కడ మనం చూస్తే రీటా అనే అమ్మాయి 20 kilometers టువర్డ్స్ ఈస్ట్ ట్రావెల్ చేసిందండి. ఇక్కడ నుండి ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. లెట్ ఇట్ బి పాయింట్ ఏ. టేక్ ద పాయింట్ దిస్ as A. From this point Rita goes 20 kilometers away to the point B, అంటే టువర్డ్స్ ఈస్ట్ సైడ్. ఇది ఈస్ట్ సైడ్ అని రిప్రజెంట్ చేసుకుందాం. సో ఈస్ట్ సైడ్ ఈ అమ్మాయి పాయింట్ బి వరకు ట్రావెల్ చేసింది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ ఏ టు బి ఎంత అని అంటే 20 kilometers అమ్మాయి ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ ఫ్రమ్ బి షీ మూవ్స్ 30 kilometers టువర్డ్స్ వెస్ట్ అలాంగ్ ద సేమ్ రోడ్. ఈ బి పాయింట్ నుండి వెస్ట్ సైడ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ దిస్ సైడ్, వెస్ట్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందని చెప్పారు? సో 30 kilometers అని అన్నారు. సో లెట్ ఇట్ బి పాయింట్ సి ఆన్ ద వెస్ట్ సైడ్. సో షీ ట్రావెల్ ఫ్రమ్ ద బి టు వెస్ట్. సో ద డిస్టెన్స్ ఎంత మధ్యలో 30 kilometers ట్రావెల్ చేసింది అని అంటున్నారు. సో టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ బి టు, let it be as a C, towards the west. So if the distance towards east is represented by a positive integer, then how will you represent the distance traveled towards west? ఇప్పుడు మనం ఏ టు బి ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైతే మనకి కిలోమీటర్స్ ఇచ్చారో దాన్ని మనం పాజిటివ్ ఇంటీజర్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఆ అమ్మాయి వెస్ట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఆ ఇంటీజర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు లెట్ ఇట్ బి యాజ్ ఏ, మనం నెంబర్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇది లెట్ ఇట్ బి యాజ్ ఏ 0. సో 0కి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటాయి? పాజిటివ్ ఇంటీజర్స్ యాజ్ వి నో వెల్. సో టువర్డ్స్ లెఫ్ట్ నెగిటివ్ ఇంటీజర్స్. సో ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ టువర్డ్స్ ఈస్ట్ ఉన్నప్పుడు, సో టువర్డ్స్ వెస్ట్ మనం వెళ్తున్నప్పుడు ఈ ఇచ్చిన కిలోమీటర్స్ని నెగిటివ్ ఇంటీజర్గా రిప్రజెంట్ చేయాలి. సో ద ఆన్సర్ టు దిస్, హౌ విల్ యూ రిప్రజెంట్ ద డిస్టెన్స్ ట్రావెల్ టువర్డ్స్ వెస్ట్ అని అంటే, డిస్టెన్స్ ట్రావెల్డ్ టువర్డ్స్ వెస్ట్ ఈజ్ represented by నెగిటివ్ ఇంటీజర్. సో దీన్ని మనం నెగిటివ్ ఇంటీజర్గా రిప్రజెంట్ చేస్తాము. ఇది 30 kilometersని. సో దీనికి స్టెప్స్ రాస్తామండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై రీటా ఫ్రమ్ A to B. As we all know, A to B ఎంత ట్రావెల్ చేసింది? 20 kilometers. This will be represented as positive integer. Next, distance from B to C అంటే in west direction. So B to C. ఇందాక మనం చూసాం కదండి, వెస్ట్ సైడ్ ట్రావెల్ చేసేదాన్ని మనం నెగిటివ్గా రిప్రజెంట్ చేస్తాం. సో బీ టు సి ఏదైతే ట్రావెల్ చేసిందో అమ్మాయి, దాన్ని మనం -30 kilometersగా రిప్రజెంట్ చేసుకోవాలి. సో దేర్ ఫోర్ డిస్టెన్స్ ఇక్కడ మనం అడుగుతున్నది ఏంటి? బై విచ్ ఇంటిజర్ విల్ యూ రిప్రజెంట్ హర్ ఫైనల్ పొజిషన్ ఫ్రమ్ ఏ టు సి. సో ఫైనల్ పొజిషన్ ఏ టు సి ఎంత అని, ఐ మీన్ ఫైనల్ పొజిషన్ ఫ్రమ్ ఏ.
ఏ నుంచి ఆ అమ్మాయి ఫైనల్ పొజిషన్ ఏంటి అంటే యాజ్ వీ నో దట్ సి ఈజ్ ద ఫైనల్ పొజిషన్. సో మనకు ఏ టు సి అనే డిస్టెన్స్ మనకు తెలియాలి. సో డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు సి. సో ఈ డిస్టెన్స్ మనకు తెలియదు, ఇది తెలుసు, ఈ మొత్తం ట్రావెల్ చేసింది తెలుసు. సో ఏ టు సి మనం కనుక్కోవాలి. సో ఏ టు సి మనం కనుక్కోవాలి అని అంటే ఈ రెండు డిస్టెన్స్ని మనం యాడ్ చేయాలి. సో 20 ప్లస్ మైనస్ 30. సో యాజ్ వీ నో దట్ అడిషన్ చేసినప్పుడు మనకు ప్లస్ మైనస్ అని వస్తే వి టేక్ ఇట్ యాజ్ మైనస్. సో 20 మైనస్ 30. సో ఇక్కడ మనకు మైనస్ వచ్చింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 20 మైనస్ 30, 30లో నుంచి 20 తీసేస్తే ఎంత అండి? 10. ఇక్కడ మనకు ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉందో వాటి సింబల్ మనం, వాటి సైన్ మనం అసైన్ చేసుకోవాలి. సో 30 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. సో దీనికి ఉన్న సైన్ ఏది? మైనస్. సో మైనస్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సో as it is a west direction, it is represented by minus 10 kilometers. Final position of Rita from A to C ఎంత ఎన్ని కిలోమీటర్స్ అవే ఉంది అని అంటే -10 kilometers. This is the answer.